నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో క్రెడిట్ కార్డు గురించి. ఈ క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో విపరీతంగా వాడటం జరిగింది. ఎలా అంటే డిగ్రీనో పీజీనో లేకపోతే ఎడ్యుకేషన్ అయిపోగానే క్యాంపస్ సెలక్షన్, మంచి మంచి ప్యాకేజీలతో జాబ్లో జాయిన్ అవ్వటం. ఈ జాబ్లో ఎప్పుడైతే జాయిన్ అయిపోయిందో ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ అనమాట. అంటే ప్యాకేజ్ మంచిగా రావడంతో వెంబటే క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తారు. క్రెడిట్ కార్డు ఆఫర్ చేయగానే మనం వెంబటే జాయిన్ అయిపోయి అంటే క్రెడిట్ కార్డు తీసుకోవటం. డెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు యూసేజ్ ఎక్కువైపోయింది ఇప్పుడు, డెబిట్ కార్డు కంటే కూడా. ఎందుకంటే డెబిట్ కార్డు అంటే ఉన్న పైసలు వాడుకోవాలి. క్రెడిట్ కార్డు అంటే మనం తర్వాత టైం ఉంటుంది, 45 days, 20 days, 30 days, ఆ టైం అనమాట. ఆ డేట్ని బట్టి మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఈ సింపుల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే క్రెడిట్ కార్డు ఉంది కదా అని మితిమీరిన వినియోగం అనేది కాదు మంచిగా. అంటే ఎందుకంటున్నంటే మితిమీరిన వినియోగం అనేది ఈ మధ్యకాలంలో పండగలు అనుకోండి, ఫెస్టివల్స్ అనుకోండి, లేకపోతే ఆఫర్లు అనుకోండి, కనపడగానే క్రెడిట్ కార్డు డెమరేయటం, గీకటం, మనకి ఇక తీసేసుకోవటం. అంటే ఏంది, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మనం బిల్ చేసుకోవటం, కొనుక్కోవటం, అది ఎక్కువ యూసేజ్ కిందకి వస్తుంది. అయితే ఎప్పుడైనా కానీ మనకి క్రెడిట్ కార్డు లిమిట్ ఏదైతే ఉందో దాంట్లో 50% లోపే వాడుకోవాలి. ఎందుకంటే ఏదైనా అత్యవసరం పడితే మళ్ళీ వాడుకోవటానికి కానీ, ఎక్కువ శాతం వాడితే మళ్ళీ మన యూసేజ్ ఏదైతే ఉందో మళ్ళీ తర్వాత దానికి ఉపయోగపడకపోవటం, ఇవన్నీ కూడా ఎక్కువ శాతం వాడితే ఏమిటంటే క్రెడిట్ స్కోర్ పైన మనకి ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. తర్వాత లేదు తప్పదనుకుంటే తప్ప ఓవర్ లిమిట్ అనేది తీసుకోకూడదు. అయితే ఈ క్రెడిట్ కార్డు ఏదైతే యూజర్లు పెరిగిపోవడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఏడాది మొన్న 2024 మార్చి నాటికి యాక్టివ్ కార్డులు 10 కోట్ల మార్కు దాటింది. 2029 వచ్చే 5 ఏళ్లలో ఈ 10 కోట్లు 20 కోట్లు అవుతాయని పీడబ్ల్యూసీ అంచనా. ఈ యూపీఐ అనమాట, ఏదైతే మనం డెబిట్ కార్డుల వినియోగం బాగా తగ్గిపోవడం జరిగింది. ఎవరైతే ఈ యూపీఐ ద్వారా కంటే కూడా క్రెడిట్ కార్డుల హవానే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ జరగడం జరుగుతుంది. ఈ క్రెడిట్ కార్డుల వల్ల ఏంటిది, అరువుతోటి మనం క్రెడిట్ కార్డు అంటే ఏంది, అప్పు, క్రెడిట్ అంటే అప్పుతోటి మనం కొనుక్కోవటం, మనకి టైం ఇస్తారు. అయితే దీంట్లో ఏమవుతుంది, మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా అని ఇష్టారీతిన వాడే వాళ్ళకి ఈ సిబిల్ స్కోర్ పడిపోవటం, తర్వాత ప్రాబ్లంలో పడవటం. దాని బదులు మనం ఏం చేయాలి, ఈ క్రెడిట్ స్కోర్ని ప్రభావితం చేయకుండా ఉండాలి అంటే మనము ఏదైతే అవసరం ఉందో అంత మేరకే తీసుకోవాలి. రెండోది, మనము ఏదైతే లిమిట్ ఉందో ఆ లిమిట్లో 30-40% అయితే నో ప్రాబ్లం, 50% వరకు ఓకే. ఇవి మనము క్రెడిట్ కార్డుని యూజ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు అంతా డిజిటల్ వచ్చినాయి కాబట్టి ఎక్కువ శాతం ఎక్కడ జరుగుతుంది అంటే ఈ డిజిటల్ అంటే ఎక్కడికన్నా వెళ్తారు షాపింగ్ కానీ ఎక్కడన్నా సరే, 100 రూపాయల్లో 1000 రూపాయల్లో మీరు అనుకుంటారు కొందామని, కానీ అక్కడికి పోయినాక 4000-5000 బిల్ అయిపోద్ది. అందుకని క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి స్వైప్ చేసేస్తారు. ఇక్కడ ఎక్కువ శాతం ఈ షాపింగ్లలోనే అవసరం కంటే అనవసరపు ఖర్చులు ఎక్కువ చేస్తారు అనేది అధ్యయనాల్లో వెల్లడించడం జరిగింది. అయిన తర్వాత వీటితో పాటు మన లైఫ్ స్పాన్ అంటే జీవనశైలి ఖర్చులు కూడా బాగా పెరిగిపోవటం, స్వైపింగ్ ఎక్కువ అయిపోవటం, ఏది ఈ క్రెడిట్ కార్డులో స్వైపింగు. అందుకని ఆఫర్లు రావటం, ఈ ఆఫర్లతోటి మనం ఇష్టం వచ్చినట్టుగా మనం కొనుక్కోవటం, ఇక కార్డు ఉంది కదా అని చెప్పేసి, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అంటాం. కానీ పేమెంట్ చేసే టైంకి అప్పుడు మనం కనుక చేయకపోతే క్రెడిట్ స్కోరు భారీగా పడుతుంది. అది అనమాట. అంటే మన క్రెడిట్ లిమిట్ ఏదైతే ఉందో ఎక్కువ శాతం ఎప్పుడైనా కానీ మనము మన క్రెడిట్ లిమిట్లోనే కనుక అంటే తక్కువలో కనుక తీసుకుంటే మనకు వడ్డీ భారం పడదు. రెండోది, బ్యాంకులో కూడా బ్యాలెన్స్ ఉంచాలి. ఏది, అది క్రెడిట్ కార్డు వచ్చే టైంకి. దాంతో ఈ బ్యాంకులు కానీ ఎన్బిఎఫ్సీలు కానీ ఏవైతే ఇస్తారో ఫస్ట్ తక్కువ లిమిట్ తోటే ఇస్తారు. ఎవరికైతే క్రెడిట్ కార్డు ఇష్యూ చేస్తారో తక్కువ లిమిట్ తోటే, కానీ మనం పేమెంట్ చేసేదాన్ని బట్టి మనకేం చేస్తారు, ఆ లిమిట్ని ఇంక్రీజ్ చేస్తారు. అయితే ఈ క్రెడిట్ కార్డులు ఏవైతే వినియోగం ఉందో జనరల్గా అయితే 1,00,000 వరకు ఉంటుంది అనమాట. అనుకోండి, ఉదాహరణకి 1,00,000 ఉంది అనుకోండి. అయితే 1,00,000 వరకు మనం వాడుకోవచ్చు. అయితే ఈ 1,00,000ని మనం ఒక్క నెలలోనే 90% వాడినాం అనుకోండి, దాన్ని సియూఆర్ అంటే ఎంతవరకు యూజ్ చేయాల్సిన దాంట్లో 90% వాడేసినట్టు అనమాట. అది దాంతో క్రెడిట్ స్కోరు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎక్కువ శాతం అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ఈ సియూఆర్ దాటి చేయకూడదనమాట. అది కూడా అరుదుగా ఉండాలి. ఈ ఏదైతే యూసేజ్ ఉందో 30% మించకుండా కనుక చూసుకుంటే ఓకే, మంచిదే. ఈ బకాయి కూడా మొత్తం మళ్ళీ ఏం చేయాలి, పూర్తిగా మనం ఆ గడువు లోపల చెల్లించాలి. అంటే గడువు లోపల బ్యాంకుల అకౌంట్లో ఉండాలి. దాంతో మన క్రెడిట్ స్కోరు ఏదైతే ఉందో అది మామూలుగా అవ్వటం, మెరుగవటం, తర్వాత ఈ క్రెడిట్ ఏదైతే స్కోర్ ఉందో దాన్ని లిమిట్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవటం,
అయితే రుణాలకు ఏవైతే ఇక తక్కువ వడ్డీ రేటుకి కూడా దొరుకుతాయి. అంటే టైమ్లీ పేమెంట్ చేస్తుంటే సిబిల్ స్కోర్ పడకుండా కనుక మనం చూసుకోగలిగితే మనకి వడ్డీ రేటు కూడా తక్కువకు దొరుకుతాయి అన్నమాట అని ఇప్పుడు ఆయన బజారు సీఈఓ, బ్యాంక్ బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి సూచించడం జరిగింది. అయితే జనరల్గా CUR 70% కనుక మించితే అది ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని, అంటే ఖర్చులపై మీకు నియంత్రణ లేదు, బలహీన ఆర్థిక పరిస్థితులు మీరు అవుతున్నారు అని అర్థం. అంటే అనవసరపు ఖర్చులు పెడుతున్నారు అని అర్థం. అయిన తర్వాత మళ్ళీ ఈ క్రెడిట్ కార్డు ఏదైతే రిమార్క్స్ ఉన్నాయో మనము ఎక్కువ శాతం ఎప్పుడైనా కానీ ఈ పేమెంట్స్ ఏదైతే ఉందో అవి కూడా మన క్రెడిట్ కార్డు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మెరుగైనటువంటి క్రెడిట్ స్కోర్ కావాలి అంటే మనం ఏం చేయాలి, టైంకి పేమెంట్ చేయాలి. ఈ టైం పేమెంట్ చేసి ఈ పెనాల్టీలు, వడ్డీ, ఇంట్రెస్ట్ రేట్లు, డేట్ దాటిపోయింది నువ్వు కట్టకపోతే వడ్డీలు ఎక్కువ పడతాయి, పెనాల్టీలు పడతాయి. అవన్నీ చేయకుండా క్రెడిట్ స్కోర్ ఒకటి మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. నువ్వు వడ్డీ కడతావు, టైం అయిపోయిందని పెనాల్టీ పడుతుంది, కడతావు, అయినా కానీ క్రెడిట్ స్కోరు పడిపోతుంది. అందుకని ఎక్కువ శాతం అటువంటి మనం క్రెడిట్ ఓవర్ లిమిట్ లేకుండా చేసుకోవటం. అయితే ఒకళ్ళకి ఎన్ని కార్డులైనా ఉండొచ్చు, ఎన్ని కార్డులైనా మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే వాటికి మళ్ళీ మెయింటెనెన్స్లని, యాన్యువల్ మెయింటెనెన్స్లు, వాటితో పాటు అన్నిటికీ ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క డేట్ ఉంటుంది. మనం ఏ కార్డు వాడినామో ఏ డేట్లో మళ్ళీ అమౌంట్ జమ చేయాలనో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ రాసుకోవాలి, ఓ డైరీ మెయింటైన్ చేయాలి. మళ్ళీ తక్కువ లిమిట్ తోటి, ఎందుకంటే ఒక కార్డులో ఏదో కొనుక్కుంటాము, మనం మర్చిపోయినాము, తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి పేమెంట్ ఇర్రెగ్యులర్ అయిపోతాం, పెనాల్టీ పడుతుంది. మిగిలిన కార్డులు ఉన్నా కానీ మనకి దీని మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అందుకని ఒకళ్ళకి ఒకటో రెండో ఉంటాం ఓకే, కానీ ఎక్కువ కార్డులు ఇస్తున్నారు కదా అని తీసుకుంటే పేమెంట్ల కాడ మళ్ళీ మనకి ఉంటుంది. అన్నీ ఒక్కసారి అయిపోతే సిబిల్ స్కోర్ మొత్తం పడిపోతుంది. అది అనమాట. తర్వాత మనం ఒక నెలలో ఏవైతే కార్డుపై మనం చేస్తామో మొత్తం వ్యయము దాన్ని ఒక 20 రోజుల లోపల జారీ చేసి నుంచి 20 రోజుల లోపల చెల్లించాల్సి ఉంటుంది, మినిమం డ్యూ అనమాట. తర్వాత ఒకవేళ అంటే మనకు విసులుబాటు కాకపోతే మినిమం డ్యూ అమౌంట్ అని ఉంటుంది. మనం అంత అమౌంట్ పే చేసినా కానీ మనం అకౌంట్లో సరిపోతుంది. మళ్ళీ తర్వాత ఏంటిది, ఇది ఏదైతే ఉందో అది 5% ఉంటుంది. మళ్ళీ మిగిలిన బకాయిలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ 3% ఇంట్రెస్ట్ చొప్పున మళ్ళీ మనం పే చేయొచ్చు. ఈ మినిమం డ్యూ అమౌంట్ చెల్లించడం మాత్రం ఇది అంటే వైఫల్యం కిందికి రాదు, చెల్లించాలి. అయితే మనం ఎక్కువ శాతం ఈఎంఐ కూడా మార్చుకోవచ్చు. ఒకవేళ మనము ఏదైనా అడ్జస్ట్మెంట్ కాకపోతే ఫస్టే మనము ఈ పెద్ద అమౌంట్లు కనుక లోన్ తీసుకుంటే క్రెడిట్ కార్డు మీద దాన్ని ఈఎంఐ కూడా మార్చుకొని మనం చేసుకోవచ్చు. దాన్నే లోన్ అగెనిస్ట్ క్రెడిట్ కార్డ్ అంటారు. ఆఫర్ను అవి కనుక ఉపయోగించుకుంటే కొంచెం మనకి టైం పడుతుంది అన్నమాట, టైం మిగులుతుంది. ఎందుకంటే ఈఎంఐ ద్వారా అంటే కొంచెం కట్టుకోవచ్చు, ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే అంతే తప్ప అనవసరం ఖర్చు పెట్టి మళ్ళీ ఈఎంఐలోకి పోకుండా. అయితే మళ్ళీ మనం ఏదైతే క్రెడిట్ కార్డు ఉందో మనం పరిమితి ఉంటుంది, దాన్ని బట్టే మనము వినియోగించుకోవడం ఉత్తమం. తర్వాత అదే కనుక మనము ఈ క్రెడిట్ కార్డు ఏదైతే లిమిట్ ఉందో అది గడువు నాటికి కనుక మనం చెల్లించేస్తే మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ పడదు, మనకి ఏముండదు, మన క్రెడిట్ స్కోరు, సిబిల్ స్కోర్ అన్నీ అలానే ఉంటుంది. అయితే జనరల్గా ఇవన్నీ ఇచ్చేటప్పుడే వాళ్ళు మన ఇన్కమ్ ఎంత, పర్సనల్గా ఆదాయ, వ్యక్తిగత చరిత్ర, రిస్క్ని ఇవన్నీ చూసే బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు నిర్ణయించడం జరుగుద్ది. మెయిన్ అదే అనమాట సిబిల్ స్కోర్ అంటాం. అయితే ఫస్ట్లో తక్కువ అమౌంట్ తోటి ఇస్తారు కాబట్టి మనం దాన్ని చేసుకోవచ్చు. తర్వాత లిమిట్ పెంచుకోవటం. మనం ఎక్కువ శాతం వీటన్నిటికంటే కూడా మనకి కంట్రోల్ ఉండాలి. ఇది అవసరమా అనవసరమా, అవసరమైంది మనకు అవసరం, అప్పుడు క్రెడిట్ కార్డు తోటి కొనుక్కోవటం అనేది ఉత్తమం. అయితే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఏదైనా అత్యవసర వైద్యం కానీ, ఏదైనా ప్రయాణాలప్పుడు కానీ. ఇప్పుడు క్రెడిట్ కార్డు మన దగ్గర క్యాష్ లేదు, ఆ టైంలో క్రెడిట్ కార్డు బాగా హెల్ప్ అయింది. మనం చూసుకోవాలి ఏమేమి అంశాలు చెప్తున్నానో వాటికి మనం కనుక ఉపయోగించుకోగలిగితే ఓకే. ఇప్పుడు కార్డులు పెరుగుతున్న కొద్దీ వ్యయాలు పెరుగుతాయి, వ్యయాలు పెరుగుతున్న కొద్దీ లోన్లు పెరుగుతాయి, లోన్లు పెరుగుతున్న కొద్దీ మనం ఏంది ఎక్కడో ఒక దగ్గర డిఫాల్ట్ అవుతాం. ఎక్కడో ఒక దగ్గర డిఫాల్ట్ అయినా అంటే ఆటోమేటిక్గా నీ సిబిల్ స్కోరు పడిపోతుంది. మళ్ళీ మనం అంటూ స్వీయ నియంత్రణ లేను అనుకోండి, ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు విషయంలో లిమిట్ లేకపోతే ఎక్కువ తక్కువ కనుక చేస్తే ఇక మనము సింపుల్గా ఊబిలో ఇరుక్కున్నట్టుగా అది ఉదాహరణకు చెప్తున్నారు అనమాట. తర్వాత ఈ కార్డులు ఎక్కువైనప్పుడు అనుకోండి మళ్ళీ వాటిని గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ వాటిని టైంకి మనం పేమెంట్ చేయాలి. తర్వాత ఏమాత్రం కనుక మనం డిఫాల్ట్ అయిపోతే మీ సిబిల్ స్కోరు భారీగా పడే అవకాశాలు ఉంటాయి. అయితే బాధ్యతతోటి, వివేకంతో వినియోగిస్తే క్రెడిట్ కార్డు అంత ఉత్తమం ఏమీ లేదు. ఎందుకంటే మనకేదో ఆఫర్ వస్తుంది, మన దగ్గర పైసలు ఉండవు, కానీ క్రెడిట్ కార్డు ఉంది, అప్పుడు వాడుకోవచ్చు. లేదు
ముందే ప్రీ ప్లాన్గా, అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం డిసెంబర్ ఉన్నాం, ఇప్పుడు రేపు క్రిస్మస్ అని, జనవరి అని, న్యూ ఇయర్ అని ఆఫర్లు వస్తాయి. మనం ఏదైతే కొందలుచుకునో, ఏదైతే అవసరం ఉందో ఆ ఆఫర్ల కోసానికి క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు. కొంత ఫండ్ పెట్టుకోవాలి, క్రెడిట్ కార్డు వాడుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. అంతే తప్ప మనం కనుక అట్లాంటి కనుక ఆఫర్లు మనం కనుక చేస్తే రివార్డులు కూడా వస్తాయి అన్నమాట. మనం కనుక క్రెడిట్ స్కోర్ని కూడా ఇంకా పెంచుకునేది అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరేం చేయాలి అంటే కాల్ చేయొద్దు దయచేసి. మీ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కంటెంట్ కూడా మెసేజ్ పెడితే వీళ్ళు చూసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.